నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఢిల్లీ దర్బార్లో సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారా? అధిష్టానం ముందు ఆయన తెచ్చిన నివేదిక చెత్తబుట్టలో పడిందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సర్వనాశనం చేశారంటూ హైకమాండ్ స్వయంగా నిర్ధారించుకుందా? మీ రిపోర్ట్ మాకొద్దు, మీ ఆటలిక సాగవంటూ మల్లికార్జున ఖర్గే గద్దించి మరీ చెప్పినా అసలు నిజమేంటి? పార్టీ ఒక దిశలో, ప్రభుత్వం మరో దిశలో పోతూ వ్యక్తిగత ఇమేజ్ కోసం రాష్ట్రాన్ని గాలికొదిలేసిన వైనంపై ఢిల్లీ పెద్దలు వేసిన నిప్పుల కొలిమేంటో ఈ వీడియోలో పూసగుచ్చినట్లు తెలుసుకుందాం పదండి. తెలంగాణలో ముఖ్యమంత్రిగా 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అంతా సాఫీగా సాగిపోతోందని, అంతా మంచే జరుగుతోందని ఒక కలర్ఫుల్ నివేదికను పట్టుకొని ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పెద్దల ముందు ఆ రిపోర్టు పెట్టి మార్కులు కొట్టేద్దామని ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసి కొట్టింది. ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న నివేదికను హైకమాండ్ ముందు ఉంచబోగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దాన్ని కనీసం తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదట. అంతేకాదు, తీవ్రమైన ఆగ్రహంతో మీ రిపోర్టు మాకు అవసరం లేదు, తెలంగాణలో ఏం జరుగుతోందో మా దగ్గర పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉంది అంటూ ఖర్గే గదమాయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సొంత పార్టీ ముఖ్యమంత్రి తెచ్చిన నివేదికను అధిష్టానం ఇలా తిరస్కరించడం భారతీయ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. ఇది ఒక్క రోజులో వచ్చిన కోపం కాదు సుమా. సరిగ్గా 2 వారాలుగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో మకాం వేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో 1-to-1 భేటీలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో గుంభనంగా సేకరించిన ఈ నివేదిక చూశాక ఢిల్లీ పెద్దలకు మైండ్ బ్లాక్ అయిందట. సమావేశంలో ఖర్గే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారట. పార్టీని నాశనం చేశారు, మంత్రుల మధ్య సమైక్యత లేదు, ఎమ్మెల్యేలకు హద్దు అదుపు లేదు, పార్టీ ఒక దిశలో, ప్రభుత్వం మరో దిశలో పోతున్నది, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాలన పూర్తిగా గాడి తప్పింది, దళిత ఎమ్మెల్యేల అసంతృప్తిని పెంచి పోషిస్తున్నది ఎవరో మాకు తెలుసు అంటూ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగింది. పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలను, క్యాడర్ను పూర్తిగా గాలికొదిలేసి కేవలం వ్యక్తిగత ఎజెండాలు నడుపుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక అసలైన చిచ్చు ఎక్కడ రగిలిందంటే ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ను నిరసిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ఏర్పాటు చేసిన బ్యానర్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. అక్షరాల 20 అడుగుల పొడవు, 4 అడుగుల ఎత్తు ఉన్న ఆ భారీ బ్యానర్ మధ్యలో కేవలం రేవంత్ రెడ్డి పెద్ద బొమ్మ మాత్రమే ముద్రించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వంటి జాతీయ నాయకుల ఫోటోలకే ఆ బ్యానర్లో చోటివ్వలేదు. అంతేకాదు, తానే లీడ్ తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ఈ సోలో షోల పట్ల మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వేర్వేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో హైకమాండ్ సీరియస్ యాక్షన్ కు సిద్ధమైంది. పరిస్థితి చేజారిపోవడంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. సాధారణ పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డిని అక్కడే ఉండాలని గట్టి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలను సైతం హుటాహుటిన ఢిల్లీకి రావాలని హుకుం జారీ చేసింది. ప్రత్యేక కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యవహారాల బాధ్యత ఇక నుంచి పూర్తిగా ఢిల్లీ హైకమాండే నేరుగా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండా నడుపుతూ పార్టీని సర్వనాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, ఇక నుంచి ప్రక్షాళన తప్పదు అని ఖర్గే తేల్చి చెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన ఇన్నాళ్లకు తెలంగాణ కాంగ్రెస్ లో అసలు గుట్టు రట్టయింది. పదవులు, పవర్ అడ్డం పెట్టుకొని పార్టీని పక్కన పెట్టి సొంత డబ్బా కొట్టుకుంటే హైకమాండ్ కూడా క్షమించదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. రాబోయే కోఆర్డినేషన్ మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి తలక్రిందుల మార్పులు జరగబోతున్నాయో వేచి చూడాలి. మరి ఈ పరిణామాలపై మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి తీరు వల్లే కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మునుపెన్నడూ లేని విధంగా ముదిరిందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.